చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జీవోల మీద జీవోలు తెచ్చుకొని ఆయన ఇంటి ఖర్చులకి, సొంత ఖర్చులకి, పప్పులకి, ఎలుకలు పడటానికి డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారుగా. దాన్ని ఎలా చూస్తారు? ఎలుకలు పట్టు వనలా చూస్తాం అన్న ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకని? ఎందుకంటే మరి ఎలుకని పట్టాలంటే చాలా రకాల ఇది ఉన్నాయి. మరి కోట్లు ఖర్చు పెట్టాడంటే మరి ఎలుకలు పట్టుకునే స్పెషలిస్ట్ అన్న. మరి ఎగ్ పప్పులకే 3-4 కోట్లు ఖర్చు పెట్టాడు కదా. అంత తినే సామాన్యుడికి గంజి నీళ్ళు కూడా గతి లేదన్న. మరి ఆ ఎగ్గిపప్పులకు ఖర్చు పెట్టాడంటే మనవాడు ఎన్ని లక్షల కోట్లకి ఇదో మరి సీఎం అనుకుంటున్నాడో మరి లేకపోతే అదేంటి రాజు అనుకుంటున్నాడో తెలియదు. అసలు ఇంత ఇంత ప్రజల డబ్బు ఇంత దుబారా ఖర్చు ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? దొరికినాయి అన్న బాగా. జనాలు బాగా ఇచ్చి గెలిపించారు కదా, ఇంక నన్ను ఎవడో ఏం చేయలేడు. నేను చేసిందే ఇది, నేను చేసిందే మంచి. జనాలకు పథకాలు ఇచ్చేస్తున్నాను, బటన్ నొక్కితే పడిపోతున్నాయి అనుకొని పిచ్చి ఆలోచన చేసుకుంటున్నాను. ఇప్పుడు అంటున్నాడుగా, నేను బట్టన్ నొక్కివాడిని ఈ పాటికి ఈ గవర్నమెంట్ చేంజ్ చేయట్లేదు ఆ బటన్ స్టక్ అయిపోయింది అన్న ఇప్పుడు జనాల దెబ్బకి. ఇక మళ్ళీ నొక్కే ఇది కూడా ఉండదు, మనోడిది నొక్కుకోలేక. అవకాశం లేదంట, నొక్కే అవకాశం లేదంట. అసలు జనాల దగ్గరకు వస్తే ముందు మా చీపురు కట్టించి కొడతారు. ఎందుకంటే అంత టార్చర్ పెట్టాడు జనాన్ని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అయింది, మీ పనులు చూపించడానికి ట్రై చేస్తుంది, డబ్బులు లేకపోయినా సరే. దాన్ని ఎలా చూస్తారు? బాగుందన్న, అదే కదా కావాల్సింది జనాలకి. ఇప్పుడు పనులు కావాలి. కొన్ని నెల కాకపోతే ఇంకొక 6 నెలలు టైం ఇస్తాం. ఎందుకంటే రాగానే ఎవడో ఏం చేయలేడు. మ్యాజిక్లు, బ్లాక్ మ్యాజిక్లు కాదు ఒకేసారి అవడానికి. చేశారు అనుకున్నాను, నెక్స్ట్ కూడా ఇదే పార్టీ. అదే వైసీపీ చేస్తున్నా అదే ఎంచుకునే వాళ్ళం. కానీ అది పిచ్చుకొక్క పరిపాలన చేసుకొని చెడగొట్టుకున్నాడు మొత్తం. అడిగే విధానం లేదు, జనాలకి ఏం కావాలని అడగలేదు. ఇప్పుడున్న పార్టీ చూడు, ఏం కావాలి జనాలకి ఏంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. మరి కొంతమంది కార్యకర్తలు, అభిమానులు కొంతమంది ఇంటికి వచ్చినా కూడా ఇంటి నుంచి సర్వే చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకున్నాడు ఇంకా? నా ఏం పని చేయకపోతే ఏం చేస్తారన్న. దారుణంగా దెబ్బతిన్నాడు. ఏదో కళ్ళగన్నాడు, కళ్ళలో మేళ కట్టేశాడు. ఇంకా దక్కే ఉన్నాయి, ఇంకా నేను జైలుకి వెళ్ళే ఇది లేదు. ఇంకేముంది, ఇంకొక 5 సంవత్సరాలు కూడా నాదే, ఇంక నన్ను ఎవడో పట్టుకోలేడు, నన్ను ఎవడో ఆపలేడు అనుకున్నాడు. అంతా తారుమారు అయిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ ఆవిడ ఏం చేస్తాడని చెప్పి కోడికత్తి డ్రామాలు ఇంకెన్ని వేయాలని చెప్పేసి. మరి చుట్టూరు అంత పెద్ద గ్రిల్ కట్టుకున్నా ఇంకా ప్రాణభయం ఉందని ఎందుకు చెబుతున్నాడు అందరికి? అంటే జనాల్లో ఇప్పుడు మంచి తిరిగితే అసలు నీకు ఏ ప్రాబ్లం లేనట్టు జనాలు మంచి గురించి చేసుకుంటే నువ్వేం ఆలోచించవు. అసలు అవి ఏం చేయలేదు. జనాలు ప్రతి ఒక్కరిని కెలికి వదిలిపెట్టేశాడు. ఎలాగంటే అత్యంత దారుణంగా కెలికాడు మొత్తాన్ని. మరి ఇంకా అలాంటి వాడిని ఎట్ట ఊరుకుంటాడు ఎవడైనా జరా. అంతెందుకన్నా, గెలిచిన కొన్ని నెలలకి టీడీపీ ఆఫీసులకి వెళ్ళి తలకాయలు పగల కొట్టి కంప్యూటర్లు మొత్తం పగల కొడితే ఏంటిది అని అడిగితే మా ఫ్యాన్స్ ఆగ్రహం అన్నాడు. ఆగ్రహం అంట. వాళ్ళు కార్యకర్తలు చేసిన దానికి మాకేం సంబంధం అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏదైనా జరిగితే మరి ఇప్పుడు ఎలాగ అడుగుతున్నాడు, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నాడు? అసలు ఆ పిచ్చుకో గురించి ఎవడన్నా పట్టించుకుంటాడు? అసలు ఏముందని పట్టించుకోవడానికి వదిలేశారు. వాళ్ళ నాయకులు కూడా, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఏమంటున్నారు, మేము ఒక పొల్లెట్టి చెయ్యెట్టి పాత విషయాలు కెలుక్కునే టైప్ కాదు. ఇప్పుడు ఉన్నది ఏంటి, జనాలకి ఏం కావాలి ఏంటి దాని గురించే. కానీ ఒకరిని తిట్టుకోవటం చేసుకోవటం మేము చెయ్యొద్దని చెప్పేసి చెప్పారు. ఇంకా అలాంటప్పుడు కూడా వెళ్ళి చేయాల్సిన పనే ఉంది ఎవరికైనా. ఇద్దరు ముద్దాయిలు లండన్ వెళ్ళిపోవడానికి అర్జీలు పెట్టారు కోర్టుకి వెళ్ళి. కోర్టు హీరింగ్ ఏమైనా రావాల్సి ఉంది. ఇప్పుడు వెళ్ళి లండన్ వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ ఉంటే గ్యారంటీ మూసేస్తారని మా ఆవిడకి టాక్ వచ్చిందన్న. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకో, ఏదో ఒకటి చేసి మాపి గీపి చేసి అక్కడే ఉండిపోయేటట్టు చేసుకున్నాడు అనుకో. వీళ్ళు అక్కడికి రాలేదు కదా, మన విజయమాల్య ఎట్టగా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపే మనం ఏదైనా చేయగలం, అక్కడికి వెళ్తే. మరి అంతకుముందు ప్రజల్లోకి వస్తాను, నేను పాదయాత్ర చేస్తానే వదిలాడు. దాని తర్వాత చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు బెంగళూరు పోతాడు, లేకపోతే ఇక్కడ కాసేపేట ఉంటాడు, కాసేపు బెంగళూరు, కాసేపు కలకట్ట పోతాడు. ఎందుకు పోతాడు అనుకుంటున్నారు? అంటే ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు, అక్కడంతా మన వాళ్ళే అనుకుంటున్నారు. అక్కడికి వచ్చి చీపురు కాడ తిరగేసి కొడతాం అనేసరికి ఎటు వెళ్ళాలో తెలియక అటో కాసేపు ఇటో కాసేపు అటో కాసేపు ఎవరైనా ఉన్నారా అని ఎత్తుక్కుంటున్నాడు, ఎవడో లేడు.
అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు ఆస్తులు కానీ పొలాలు కానీ లాక్కున్నారు, వైసీపీ నాయకులు లాక్కున్నారు అని చెప్పి తండోపు తండాలుగా పెడతారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అది దారుణం కదన్న. ఇప్పుడు నా ఇంటి స్థలం ఉంది, ఆ? దాని పట్ట నా దగ్గర ఉంటే నేను ఏదైనా తనఖా పెట్టుకోవడానికి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఏదైనా చేసుకోవాలన్నా. ఆయన దగ్గర పెట్టుకుంటే ఎవరిని వెళ్ళి అడగాలన్నా? అంటే వాళ్ళ నాయకులు కూడా ఆక్రమించుకున్నారు కదా, చాలా మట్టుగా పొలాలు ఆక్రమించుకున్నారు, అప్పుడు బయటకు వస్తున్నాయి కదా. ఆక్రమించుకున్నాడన్న వస్తాయి, బయటకు వస్తాయి. అప్పుడైతే మనకు తెలియదు. ఇప్పుడైతే బయటకు వస్తాయి. ప్రతి ఒక్కటి లాగుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, మరి వాళ్ళని ఏ రకంగా టచ్ చేశారు, వాళ్ళ మీద తప్పులు ఏం ఎతికారు, మరి వీళ్ళు కూడా ఎతుకుతారు కదా. వీళ్ళు సైలెంట్ కిల్లర్లు అనమాట. పథకాలు ఇచ్చేస్తున్నాము, ఏదైనా చేసేయచ్చు, మమ్మల్ని అసలు ఎవడు పట్టించుకోవడం అనుకున్నారు. ఎందుకు పట్టించుకోరన్నా? నీకు పని చూపించి పథకం ఇచ్చామంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటాం. సంవత్సరం అంతా పని లేకపోతే ఈ మందులకే పెట్టిన మందుకే ఖర్చు పెట్టారు. ఆ ఇచ్చిన పథకం 99% ఆ పెట్టిన మందుకే ఖర్చు పెట్టారు. ఆ పథకాలు ఎవడో స్కూల్ ఫీజులు కట్టలేదు, ఎవరో ఏం చేసుకోలేదు. కొంతమంది ఇంటద్దులు కట్టుకున్నా, కొంతమంది ఏదో ఒకటి. అంతేగాని ఆ ఇచ్చిన పథకం పెట్టిన దానికైతే ఉపయోగించలేదు. కానీ ఈ గవర్నమెంట్ రేపు మద్యం పథకం తీసుకురాబోతుంది అక్టోబర్లో, 20 రూపాయలకి ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న మద్యం పథకం గురించి అయితే నాకేం తెలియదు అన్న. ఓకే. సరే, ఇంకో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రేపు గ్రామ సభలోనే నిర్వహించబోతున్నారు త్వరలో. దాన్ని ఎలా చూస్తారు? గ్రామాల్లో పరిస్థితి ఆయన వెళ్ళి దగ్గర డిప్యూటీ సీఎంగా వెళ్ళి చూడబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? మంచి పరిణామం అన్న. జనాలకి ఏం కావాలి ఏంటి అనేది దగ్గరికి వెళ్ళి అడిగితేనే కదా జనాలకి ఏం కావాలనేది తెలిసిద్ది. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అని చెప్పి అక్కడ అంటే జనాలకి ఏం కావాలో తెలియట్లేదు. ఇది చాలా మంచిదన్న. జనాల్లోకి వెళ్ళి ఏం కావాలి, ఎట్టగా ఉంది మీ పరిస్థితి, జనాలు కూడా ఏమనుకుంటారా, మనం అడగచ్చు, నాకు ఈ సమస్య ఉంది, దీని గురించి అడగచ్చు అన్న ధైర్యం ఉంటుంది, భరోసా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ యాక్చువల్లీ గత గవర్నమెంట్ జరిగిన తప్పుల గురించి ఆయన బాగా ఎంక్వైరీ చేస్తారు కదా, ఆయన విధానం ఎలా అనిపించింది మీకు? బాగుందన్న, చాలా బాగుందన్న. అలా చేస్తేనే జనాలకి నమ్మకం అనేది ఏదైనా ఉంటుందన్న. రేపు ఎలా గెలవాలని ఆలోచించుకోవాల్సిన లేదు. ఇలాంటి వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఆ పనే దారి చూపించింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పక్కన ప్రజా దర్బార్ లోకేష్ గారు పెట్టారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో అర్జీలు తీసుకున్నారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసులో ఆయన తీసుకుంటున్నాడు. ఇలా కలవటం మూలాన మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎంత పట్టుకున్నాయి అనుకుంటున్నారు? ఉంది కదన్న, ఒక్కళ్ళే పోరాటలేదు కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళంతగా వాళ్ళు వెళ్ళి కనుక్కుంటున్నారు జనాల్ని. ఎవరి కాళ్ళు వాళ్ళు చేస్తారులే అని అనుకోవట్లేదు. ఎవరి కాళ్ళు బాధ్యత బుధానికి వేసుకొని నడుస్తున్నారు. చాలా మంచిదన్న. అది 3 రాజధానులు అన్నాడు, ఏ రాజధాని లేదు అక్కడ. 5 సంవత్సరాలు ఆయన చేసుంటే మన విజయవాడ బాగుపడేది. ఆయన చేయాల. ఇప్పుడు ఈయన చేస్తున్నాడంటే కొద్దిగా మనం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు నీకు సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తాయండి, ఇప్పుడు రావండి, కొన్ని టైం పట్టింది. మామూలుగా నీకు వచ్చినాయి అంటున్నా? ఏం రాలా, ఇక్కడ 3 నెలలే అయింది వచ్చి. అది కొన్ని నెలలు అంటే రాబోతే వచ్చింది మనం చెప్పగలం. మరి కొంతమందికి వస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తావు? మీరు వచ్చాడు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు అని వాళ్ళు చెప్పారు, నేను ఇవ్వగలుగుతున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు అనుకుంటారు? ఇవ్వగలుగుతున్నాడు అంటే మంచిదే కదా, ఇస్తే ఇస్తాడు. కొన్ని రోజులు అయితే టైం పట్టుద్ది, ఇస్తాడు. మరి వీళ్ళు వస్తే అసలు ఇవ్వలేరు అని అబద్ధాలు చెప్పి వచ్చాడు అన్నారు. అబద్ధాలు చెప్పి వచ్చాడు చంద్రబాబు నాయుడు జనాలకి. అబద్ధాలు చెప్పి వచ్చాడు, నిజాలు చెప్పి వచ్చాడే కానీ చేస్తాడు ఆయన. ఈయన అబద్ధాలు చెప్పి వచ్చేదాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇవ్వలేదంటావా పథకాలు సక్రమంగా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఆడవాళ్ళకి ఇచ్చాడు, మగవాళ్ళ దగ్గర జేబులో డబ్బులు తెచ్చాడు. అమ్మఒడి నాన్నఒడి అన్నాడు. అది మరి మధ్యలో అక్రమంగా 1,000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు చూస్తే మధ్య మరి పాలసీ మార్చేసి 80 రూపాయలకి ఈ గవర్నమెంట్ తీసుకొస్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఆయన కూడా చేస్తా అన్నాడు, ఇప్పుడు చేయలేదు. ఇంకా అంటే అక్టోబర్లో రాబోతున్నది. అక్టోబర్ రాబోతుంది నాకు తెలుసు. కాకపోతే వస్తే మంచిదే కదా అనుకుంటున్నాను. అంటే ఆయన గవర్నమెంట్ లో 200-250 దాకా అన్నారు కదా, 80 రూపాయలకి ఇస్తా అన్నాడు. ఎలా వస్తారు? 100 రూపాయలు ఇస్తే మంచిదే కదండి పేదలకి. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ లో 250 దాని బదులు వచ్చే కూలి సగం డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి. 80 వచ్చినాయి అనుకోండి, అది మరి మంచి పొందేనా?
మంచి మందే పిచ్చి మంది ఆయన వదులుతాయి కదా తెలిసేది అప్పుడు ఇది కాదు పాత పాత పిచ్చి మంది ఆ.